నేటి రాశి ఫలాలు సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. సింహరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆదాయం సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలని పెరగడం వలన ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు సింహరాశి వారి యొక్క నోటి దురుసుతనం వలన అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కాస్త మౌనం పాటించండి. ఇక ఈరోజు పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు అగ్ని ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అలాగే సింహరాశి వారికి ఈరోజు లేనిపోని అవమానాలు అపవాదులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సోదరులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కనబడుతుంది కాబట్టి ఆస్తి పంపకాలు వాయిదా వేసుకోవడం మీకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే స్నేహితుల చేతిలో మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఏ విషయంలోనైనా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్త పడండి. అలాగే కుటుంబంలో చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో విపరీతమైన నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు తమ చదువు విషయంలో చేసే నిర్లక్ష్యం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే సింహరాశి వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందగించే వారికి నష్టాలను తెచ్చిపెడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే పారిశ్రామిక వర్గాల వారికి వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సింహరాశిలోని విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలకి కొన్ని విషయాలలో ఊరట కలిగిన కొంత మానసిక అశాంతి అనేది నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా సింహరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.